రాజ్ కావ్య వాళ్ళైతే ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి వాళ్ళని హాల్లో అక్కడే ఆగండి, ఏంటి మీరు తిరగడానికేమో ఏసీ కార్లు బుక్ చేసుకుంటారు, మేము తిరగడానికి కనీసం కార్లు కూడా లేకుండా చేశారు, అసలు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు కావ్య అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి మాత్రం కావ్యని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నాకు ఈ పెత్తనం ఎవరిచ్చారు అని అంటున్నారు కదా, నాకు ఏం చేసినా సరే ఈ అధికారాన్ని నాకు తాతయ్య గారు ఇచ్చారు, నేను ఏం చేసినా సరే ఈ ఇంటి మంచి కోసమే చేస్తాను, నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను, నేనేం చెప్తే మీరు అది వినాలి, తప్పదు అని చెప్పి కావ్య అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే వాళ్ళ పిన్నికి ఎలా వార్నింగ్ ఇవ్వటంతో రాజు కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజు ఏం మాట్లాడకుండా ఉండడం చూసి అక్కడ ఉన్న అపర్ణ అయితే, ఏంటి ఈ కావ్య ఎన్ని మాటలన్నా సరే రాజు ఏం మాట్లాడకుండా ఉన్నాడు, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అపర్ణ బామ్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక బామ్మ మాత్రం కావ్య ఎంత నిష్ఠగా ఎందుకు ఉంటుంది, అసలు ఎంత పొదుపు ఎందుకు చేస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కావ్య మాత్రం నేనేం చెప్తే అదే చేయాలి, నేనేం పాటిస్తే మీరు అది పాటించాలని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.